రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. జగ్గంపేట పట్టణంలోని సహస్ర స్కూల్లో హరికథ రూపంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హరికథ కళాకారుల సహకారంతో విద్యార్థులు ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయవద్దని స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొని రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రజలకు వివరించారు. లక్షణంగా పంపకి చేరగట్టుకుంటే అక్క అక్కడ అడుగు చెప్తుంది. చెప్పాక ఏం లేదురా. ఏం లేదా? ఏం లేకపోతే ఎక్కడికి ఎందుకు పొద్దున ఫోన్ చేసి ఏదో కొంత పనున్నాడు రమ్మన్నా. నేనైతే ఓకే, ఇంతమంది జనాన్ని పిలిచి, ఇంతమంది మీడియాని పిలిచి, ఇంతమంది పోలీసులు పిలిచి ముందుగా చెప్పనమ్మా, నువ్వు నీ తొందర తగలయ్యా. ఈ రోజు మనం చెప్పుకోబోయే కదా సమాజానికి చాలా అవసరమైనది. ఎందుకు అనుకుంటున్నారు? ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్ని చైతన్యపరచడానికి మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిన్మాధవ్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఈ చిన్న అవకాశమే ఈ రోజు మన కథ. ఇది కథ కాదు, ఎన్నో కుటుంబాల మీద. ఒరే చిలక, నీకు అసలు రోడ్డు ప్రమాదాల గురించి నీకేం తెలుసురా? సరే చెప్పరా. బండికే తిరగాలన్నాడు మా ఫ్రెండ్ గారు, బండికే తిరగాలన్నాడు మా ఫ్రెండ్ గారు. అది కూడా బండి మీద ఒకరు ఇద్దరు కాదు, మినిమం ముగ్గురు నలుగురు ఎక్కుతాం. ఉండబట్టే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సిఐ గారు, వీడికి లైసెన్స్ లేదంట. రోడ్డు మీద ఎక్కడైనా కనిపిస్తే తోలు తీసేయండి. అందరింట్రా 18 సంవత్సరాలు దాటితేనే బండి నడపాలి. అలా కాకుండా ఎవరు పడితే వారు నడిపితే ఇలా తోలు తీసేయాలి. ఇంకా 18 సంవత్సరాలు దాటకుండా బండి నడిపితే బండి నడిపిన వాడితో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేయాలి. తెలుసుకో. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినరా. వినరా వినరా తమ్ముడా, నేను చెప్పే మాటలు ముత్యాల మాటలు, మాటలు
బండి ఎక్కలేదు, ఎక్కడ తిప్పుతలేదు. స్వార్థం, ఎద్దవ్వ స్వార్థం, జెండర్ ఫ్రెండ్స్. రే ఆగరా నువ్వు. అమ్మాయిలు నడుపుతున్నారు కానీ అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ నడుపుతున్నారని అలా అన్నాను. సరే సరే, ఒరే కిలక కీడు 2 ఇచ్చే. ఊరు బాబు ఏంట్రయ్యి? కళ్ళురా కళ్ళు, 2 కళ్ళు ఇచ్చే, 4 కళ్ళు పెట్టుకున్నాను. రే చిలక గుద్దితే గొప్ప గీయమంటది. నేను అన్నది 2 కళ్ళతో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమని. ఓ అవునా అక్క, నేను ఇంకా 4 కళ్ళు ఉండాలనుకున్నానులే. అలా అది తప్పించి ఇంకేం చేయలేము. బండి మీద ఉండగా సెల్ ఫోన్ లో సొల్లు ఎందుకన్నా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, లేదా బండిని పక్క కాపి మాట్లాడుకోవచ్చు కదన్నా. వీడియో చూస్తూ ఊగుడెందుకన్నా? ఇవి మన ప్రాణాలు, మనమే కాపాడుకోవాలి. సమాజానికి చాలా అవసరమైనది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల గురించి మనం మాట్లాడుకుంటే మన చుట్టుపక్కల మన కళ్ళ ముందే ఎన్నో రోడ్డు ప్రమాదాలు జగ్గంపేట సర్కిల్ పరిధి రోడ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్ని చైతన్యపరచడానికి మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిన్మాధవ్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఈ చిన్ని అవకాశమే ఈ రోజు మన కథ. ఇది కథ కాదు, ఎన్నో కుటుంబాల వ్యధ.